వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ బీసీ ఫైల్స్ కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారు. సో మొత్తానికి 42% బీసీ రిజర్వేషన్ల కోసం మరి గత కొంతకాలంగా వారు ఉద్యమాలు చేస్తున్నారు, అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కూడా ముగిశాయి. రేపు మాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది. మరి బీసీలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. 42% రిజర్వేషన్లు ఎప్పటి వరకు చట్టబద్ధంగా అమలుతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్లో బీసీల కోసం న్యాయం చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆ దిశగా చేస్తున్న కార్యక్రమాలు అయితే బీసీలో కొంత ఆశలు రేకెత్తించాయి. ఓవరాల్గా తెలంగాణలో బీసీలంతా కూడా మొన్న పంచాయతీలో కావచ్చు, లోకల్ బాడీస్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, సో మొత్తానికి 42% బీసీ రిజర్వేషన్లు వస్తాయని ఆశించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏం జరుగుతుంది సార్? మరి నిజంగా ఇది ఈ కళ ఎప్పుడు సాకారం అయితే చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లు బీసీ సమాజానికి కొంత ఎంకరేజ్మెంట్ మాత్రం దొరికింది మా ఉద్యమంతో. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి ద్వారా మేము ఏదైతే జాగృతి పరిచినామో సమాజానికి, ఏదైతే భావజాలం ఇచ్చినామో సమాజానికి, శాయశక్తుల 42% మరి మేము చేసినటువంటి ఇక్కడ 2 పాస్ చేసిన బిల్లులు, ఒకటి పంచాయతీరాజ్లో 42%, విద్యా ఉద్యోగాల్లో 42%, 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయో అవి సాధించుకునే శక్తి యుక్తి గవర్నమెంట్ దగ్గర లేనందువల్ల బీసీలకు మోసం జరిగింది అనే ఒక భావంతో, దగా జరిగింది, కుట్ర జరిగింది అనే భావంతో బీసీలను నమ్మించి వమ్మి చేసినట్లే బీసీలు భావిస్తున్నారు. అందుకనే మేము వాళ్ళకి బీసీలకు ఒక పిలుపిచ్చినాము. ఎందుకనంటే మనం కదా ఓట్లు వేసుకునేది. కాబట్టి నేను బీసీ బహుజన జాతి బిడ్డను, నా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికే ఓటు వేస్తాను, కానీ అగ్రకులాల వారికి ఓటును వేయనని ప్రతిజ్ఞ చేసినాము. దాని యొక్క పర్యవసానమే ఈరోజు 84.5% ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి లోకల్ బాడీస్లో సాధించుకోగలిగినారు. గవర్నమెంట్కి దిమ్మ తిరిగింది. వాళ్ళు 13% ఉంటే వాళ్ళకు కూడా ఓన్లీ 14% మాత్రమే లోకల్ బాడీస్లో గెలవగలిగినారు. అదే పద్ధతిగా మేము ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలో కూడా మా యొక్క ప్రథమ డిమాండ్ 42% ఈ 9th షెడ్యూల్లో పెట్టాలా, రాజ్యాంగ సవరణ జరగాల, పార్లమెంటు ఇప్పుడు మళ్ళా 31st నుంచి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కొంచెం పోస్ట్పోన్ చేసి పార్లమెంట్లో అనుకుంటే ఒక 3 రోజులలో పాస్ చేయొచ్చు. కాబట్టి మార్చి లోపల ఎలక్షన్స్ జరుపుకోవాలని మా యొక్క పిలుపు, విజ్ఞప్తి కూడా గవర్నమెంట్కి. లేదు అని అంటే వాళ్ళు ఈ రకంగానే జబర్దస్త్గా చేస్తూ ఉంటే ఈ యొక్క ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల్స్, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీసులు, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ జాతి వారికే వాళ్ళకు ఓటు వేసుకొని వాళ్ళ జనాభా ప్రాతిపాదిక మీదుగా అందరూ పంచుకొని సమతుల్యంగా అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చి వారెంతో వారి వారి భాగం సంపాదించుకోవాలని మేము బీసీ సమాజానికి, బీసీలు అంటే నా నిర్వచనం, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్కు నేను ఫౌండర్, ప్రెసిడెంట్ ఆల్ ఇండియాలో. దానికి బీసీలు అంటే ఎస్సీలు, ఎస్టీలు, సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముగ్గురిని కలిసి కూడా బీసీలు అంటారు. కాబట్టి బీసీలు అన్నప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అపార్థం చేసుకోవద్దు. బీసీలు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. ఓకే, సో మొత్తానికి ఎవరికి ఎంతో వారికి అంతా అనే ఒక నినాదం కోసం అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా ఆ నినాదం ప్రధాన కారణమైంది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? సో దాంట్లో మరి చట్టబద్ధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఈ మధ్యకాలంలో కావచ్చు, మరి ఇక 2029 వరకు కావచ్చు సాధ్యమయ్యే పరిస్థితి ఉందంటారా సార్? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతనే కావచ్చు, వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి మల్లికార్జున ఖర్గే 4 సారథ్యం వహిస్తుండొచ్చు.
కానీ మేము 13th జనవరి 2024 నేను ఒక 20 సంస్థలని నా ఆధ్వర్యంలో నా యొక్క ప్రాతినిధ్యంలో లీడర్షిప్లో రాహుల్ గాంధీని కలిసి గంట సేపు ఆయనకు ఉద్బోధ చేసినాం. అసలు సామాజిక న్యాయం అంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, అసలు రాజ్యాంగం మీరు జీర్ణించుకున్నారా, జీర్ణించుకుంటే మీ పార్టీలో మాకు అసలు బీసీలకు స్థానం ఎక్కడ ఉన్నది, కాబట్టి మీరు మీ పార్టీని సగదిద్దుకొని అక్కడ సామాజిక న్యాయం చేసి మా వాళ్ళకు కూడా ప్రతినిధులు ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా ఆయన ముఖం మీదనే. అలానే మీ యొక్క అప్పటికే ఎలక్షన్స్ జరిగినాయి ఇక్కడ 2024 డిసెంబర్లోనే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు నీ పాలిత ప్రాంతాలు సౌత్ ఇండియాలో తెలంగాణ ఉంది, అట్లనే కర్ణాటక ఉంది. కాబట్టి తెలంగాణలో మీకు ఒక రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 372(3) ప్రకారము ప్రతి రాష్ట్రం ఒక చట్టాన్ని చేసుకొని సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టును తయారు చేసుకొని దానికి లోకల్ బాడీస్ని విద్యా ఉద్యోగాలకు ఉపయోగించుకోవచ్చని ఉంది. సోషల్ ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్స్ కూడా చేసుకోవచ్చని మీరు చట్టం చేయమని ఆయనకి మేము ఉద్బోధిస్తే ఆ పెద్ద మనిషి ఏం చెప్పలేదు. ఈయన ఒక చట్టం చేయలేదు, ఏదో ఒక కులగణన చేసినాడు కాబట్టి కనీసము 50% అంటే అందులో 17-18% బీసీలకు ఇచ్చినాడు. ఆ కులగణన కూడా చేయకుంటే 0% రిజర్వేషన్స్ వస్తుండే ఇక్కడ 0%. అట్లా ఉదాహరణము వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో జరిగింది. ఏ డెడికేటెడ్ కమిషన్ లేకుండా కులగణనలు చేయకుండా ఎన్నికలు అయినా కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏదో తప్పుల తడకతో నువ్వు ఏదైతే డెడికేటెడ్ కమిషన్తోని నువ్వు లెక్కలు తీసినావో, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఇంత పర్సెంటేజ్ ఉంది అని అంటున్నావో, బీసీ పర్సెంట్ 46%, ముస్లిమ్స్ 10%, 56 అంటున్నావు, ఎస్సీలు 17% అంటున్నావు, ఎస్టీలు 10% ఉన్నావు. అంటే దాదాపు 27-28% వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బీసీలు ముస్లిమ్స్ కాకనే బీసీలు 46% ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పుడు భావనతోని ఏదో ముస్లిమ్స్ మీద ఏదో ఒక నెపం పెట్టి బీజేపీ సహకరించకపోవడం అనేది బీజేపీకి పట్టిన గతి మళ్ళా ఈ యొక్క మున్సిపాలిటీలో పంచాయతీలలో జిల్లా పరిస్థితుల్లో జరుగుతుంది. ఇదే మీరు ఎన్నో తెలంగాణ మీద ఆశలు పెట్టుకున్న బీజేపీకి కూడా పుట్టబతలు ఇక్కడ ఉండవు. కాబట్టి తమిళనాడు తరహాలో మీరు పెద్ద మనసు చేసుకొని ఇది 9th షెడ్యూల్లో పెట్టడానికి మీరు కూడా అఖిలపక్షాన్ని పిలుపునిచ్చి మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి మరి కేంద్ర ఇప్పుడు వచ్చే సమావేశాలలో కూడా వీళ్ళు సాధించుకోవాలని మా యొక్క డిమాండ్. అది ఇప్పుడు 372 ఆర్టికల్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది సార్. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు 372(a)(192) ఏమో సెంట్రల్ ఓబీసీ లిస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంది. కమిషన్స్ రికమెండ్ చేస్తే, నేషనల్ కమిషన్ రికమెండ్ చేస్తే పబ్లిక్ హియరింగ్ అయ్యి వాళ్ళు పార్లమెంట్లో పెట్టి అది రాష్ట్రపతి ఆమోదం పొందితే అది సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అవుతుంది. కానీ సెంట్రల్ ఓబీసీ ఇక్కడ గొడవ వచ్చినప్పుడు ఇక్కడ స్టేట్ కూడా మా లిస్ట్ మేము మెయింటైన్ చేస్తున్నాము. మా దాదాపు 1970కి వెళ్ళి మేము మెయింటైన్ చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకు కూడా ఒకటే లిస్టు ఉండకూడదు, మాకు బీసీ లిస్టు మేము చేసుకునే అధికారం మాకు ఉండాలన్నప్పుడు అప్పుడు పార్లమెంట్ అమెండ్ చేసింది. ఏది 342(a)(3). 342(a)(3) ఏమంటుందంటే ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ బై లా secure socially educationally backward classes list and make use of it for all its purposes. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఒక చట్టం చేసి ఆ చట్టం లోపడి సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టును తయారు చేసి దాన్ని విద్యా ఉద్యోగాలకు లోకల్ బాడీస్కి చేసుకోవచ్చు. ఇటువంటి కులగణన చేసి అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది అనేది ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా పరిశీలించి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకొని చట్టసభలో రిజర్వేషన్స్ జరిపినట్లయితే ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా మనం అధిగమించవచ్చును. ఇప్పుడు కృష్ణమూర్తి వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా 2010 జడ్జిమెంట్ కానీ, సార్ లేకపోతే 2021 వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, లేకపోతే అంతకుముందు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, ఈ అన్ని జడ్జిమెంట్లు అధిగమించేటువంటి యొక్క ఆస్కారము రాజ్యాంగంలో ఆర్టికల్ 31C కింద ఒక చట్టాలు చేసినారు. అది రాష్ట్రపతి ఆమోదం పొందితే, అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు అప్రూవ్ చేస్తే, అది 31B కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, అంటే ఒక వజ్ర కవచం లాగా ఎస్సీ ఎస్టీ లాగా ఎట్లా ఉంటుందో అది. లేదు అని అంటే ఆల్ ఇండియాలో చేయదలుచుకున్నట్లయితే 243D6 పంచాయతీలలో, T6 మున్సిపాలిటీలలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఎట్లా రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రాజ్యాంగ సవరణ చేస్తే ఆల్ ఇండియాలో కూడా ఏ రాష్ట్రంలో ఎంత బీసీలు ఉంటే అంత లోకల్ బాడీస్లో వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని బీజేపీ పెద్ద మనసు చేసుకొని అది అమెండ్ చేస్తే కాన్స్టిట్యూషన్ ఆ రకంగానైనా కూడా వస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మార్గం అయితే ఉంది. దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో వచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేసేందుకు ఒక రూట్ అవుతుంది. రూట్ క్లియర్గా మేము చూపించినాము. వాళ్ళు బిల్లు రేవంత్ రెడ్డి గారిని కలిసి చెప్పే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను బిల్లుని నేను డ్రాఫ్ట్ ఇస్తేనే నా డ్రాఫ్ట్ ప్రకారమే వాళ్ళు బిల్లులు తయారు చేసి పాస్ చేసినారు. ఉభయ సభల్లో పాస్ అయింది. గవర్నర్ కూడా ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వం పంపినారు. కేంద్ర ప్రభుత్వం వల్ల 5 సార్లు క్వశ్చన్స్ చేస్తే క్వశ్చన్స్ కూడా క్వరీస్ కూడా వీళ్ళు ఆన్సర్ చేసినాడు. ఆన్సర్ చేసినాక కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టుకున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ప్రయత్నం చేశాదని నేను చెప్పను, ఎందుకంటే ఒక్కరోజు ఆయన ప్రధానమంత్రి కలవలేదు, ఒక్కరోజు పార్లమెంట్ లో ఈయన గాని ఈయన ఎంపీలు గాని లేకపోతే ఈయన మా నేత లీడర్ గాని రాహుల్ గాంధీ గాని ఒక్కరోజు పార్లమెంట్ లో లేవనెత్తలేదు. కాబట్టి కాంగ్రెస్ కు ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నట్లు ఇక్కడ కనిపించలేదు. కాబట్టి బీసీలను మోసం చేసడానికి, దగా చేయడానికి ఫాల్స్ ప్రామిసెస్ చేసినారు. కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన ఏ ఒక్క ప్రామిస్ కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ కాలేదు సార్. కాబట్టి బూటకం ఆడినారని అనుకుంటున్నారు. అంటే కేంద్రం అయితే క్లియర్ గా చెప్తున్న బీజేపీ నాయకులంతా కూడా మేము జనగణన చేసిన తర్వాత అందులోనే కులగణన చేస్తాం కనుక ఆ లెక్కలు అయిపోయిన తర్వాతనే బీసీల లెక్కలు తెలుస్తాం, వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో మేము అప్పటి వరకు ఏం చేయలేమని చెప్తుంది కదా సార్. నిజంగా అది జరుగుద్దంటారా? కేంద్రము ఏదైతే 2026 ఈ సంవత్సరము అక్టోబర్ నవంబర్లో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ హౌస్ హోల్డ్ సర్వే అవుతుంది. హౌస్ హోల్డ్ సర్వే అయిన తర్వాత నెక్స్ట్ కులగణన జరుగుతుంది. కులగణన జనగణన కలిసే జరుగుతాయి. జనగణన వేరు, కులగణన వేరు కాదు. కులగణన కంబైన్డ్ గా జరుగుతుంది. ఫస్ట్ టైం 1931 తర్వాత ఫస్ట్ టైం ఇన్ 2026 కులగణన జరుగుతుంది. కులగణనలో జనగణన ఉంటుంది, అందులో అన్ని వర్గాలు ఉంటుంది. బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధిస్ట్, సిఖ్స్ అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. కాబట్టి ఒక సమగ్రమైన ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే స్టార్ట్ అవుతుంది. చేస్తే మాత్రం అప్పుడు మొత్తం భారతదేశంలో ఒక ప్రెషర్ ఏర్పడుతుంది. ప్రెషర్ ఏర్పడి మేమెంతో మాకు కావాలని అంటారు. నేను ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్స్ ఇస్తే కూడా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. మళ్ళీ వాళ్ళకి పవర్ రావాలంటే విద్యా ఉద్యోగాలలో, లోకల్ బాడీస్లలో, అన్ని రంగాలలో ఎస్సీలకు ఎట్లా ఉందో ఆ రకంగా బీసీలకు కూడా ఇస్తే వాళ్ళు ఇంకొక 2 సార్లు ప్రభుత్వంలో ఉంటారు, వాళ్ళు చేస్తారు. మాకెవరు చేస్తేంది బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు? బీజేపీ చేస్తేంది, కాంగ్రెస్ చేస్తేంది, బీఆర్ఎస్ చేస్తేంది, బాప్ చేస్తేంది. ఎవరు చేస్తే మాకెవరు చేస్తే వాడు మావాడు ఉన్నాడు సార్. అంటే 90 సంవత్సరాలుగా బీసీలకు సంబంధించిన జనగణన చేయకపోవడం కావచ్చు, అంటే ఓవరాల్గా జనగణన చేయకపోవడం కావచ్చు. సో ఇప్పుడు 12 సంవత్సరాలుగా అంటే అధికారంలో ఉన్న బీజేపీ చేయడం కావచ్చు, కాంగ్రెస్ చేయకపోవడం. సో కావాలని చేసిరు అనుకోవచ్చు సార్ చరిత్రలో? ఖచ్చితంగా కావాలని చరిత్ర అనుకోవచ్చు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే అందరు ముఖ్యమంత్రులు, గవర్నర్లు బ్రాహ్మణ్స్. దాని తర్వాత చిన్నగా బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గించి బనియాల ఆధిపత్యం. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే బీజేపీలో బనియాల ఆధిపత్యం. మోదీ బనియా
సగం బనియా సగం బీసీ అని అంటారు. అమిత్ షా బనియా, బ్రాహ్మణులది కొంచెం తగ్గి బనియాల ప్రాబల్యం పొందుతుంది. ఇప్పుడు బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నది కాంగ్రెస్ మొదటి నుంచి. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మన దగ్గర బీసీ రిజర్వేషన్స్ 1973కి జరుగుతున్నాయి. 1973కి అనంతరామన్ కమిషన్ తర్వాత. మరి అంతకంటే ముందే మద్రాసులో 1924కి ఉన్నాయి. అవి ఏవైతే కమ్యూనల్ రిజర్వేషన్స్ ఉన్నాయో 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ కమ్యూనల్ రిజర్వేషన్స్ చెల్లయి అని మద్రాస్ హైకోర్టు ఇస్తే అప్పుడు ఏమైంది, మన అంబేద్కర్ గారు అప్పుడు లా మినిస్టర్, అప్పుడు 1951లో ఫస్ట్ రాజ్యాంగం అమెండ్మెంట్ ఆర్టికల్ 15(4) రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయబడింది 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అప్పుడు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఎఫర్మేటివ్ పాలసీ రిజర్వేషన్స్ ఇవ్వాలనేది అక్కడ రాసుకున్నారు. ఆర్టికల్ 16లో మాత్రం ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది, కానీ ఆర్టికల్ 340లో సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గవర్నమెంట్ ఒక కమిషన్ చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను కష్టసుఖాలను మొత్తం పరిశీలించి వాళ్ళకి ఏమేమి కావాలనో రికమెండేషన్ చేయాలని ఆర్టికల్ 340 ఉంది. దాని ప్రకారం కాకా కలేల్కర్ కమిషన్ వేసినారు 1954లో, 55లో ఆయన ఇచ్చినాడు. అది చెత్తబుట్టలో వేసినారు. తర్వాత 79లో మండల్ కమిషన్ వేసినారు. 79లో వేస్తే ఆయన 80లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు. అది కాంగ్రెస్ మరి మరి చెత్తబుట్టలో అంటే మూలకు పెట్టినారు. అది దాన్ని విపి సింగ్ వచ్చినాక 1990లో నేను ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన డిక్లేర్ చేయడం, అది తర్వాత ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తర్వాత ఈ బీజేపీ యొక్క సంపన్న వర్గాల వారిని వాళ్ళందరూ కూడా ఆయనని పీకేసేసి మళ్ళీ ఆయన ప్రభుత్వం పలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 92లో పివి నరసింహారావు గారు ఈ యొక్క రికమెండేషన్స్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఏమన్నాడు, 92లో 2 మెమోస్ ఇచ్చినాడు. 27% రిజర్వేషన్స్ ఓన్లీ ఉద్యోగాలలోన రికమెండ్ చేసింది మండల్ కమిషన్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని. ఇంకొకటి 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తామని. ఇది సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్కి ఎక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు, కాబట్టి మేము అది కొట్టేస్తున్నామని ఈ 27% రిజర్వేషన్స్ బీసీలకు అది న్యాయబద్ధమే, చట్టబద్ధమే, కాన్స్టిట్యూషన్ ప్రకారమే అని వాళ్ళు అప్పీల్ చేస్తే, సో అప్పుడు నుంచి ఓన్లీ ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంతకంటే ముందే ఇస్తున్నాయి. కాబట్టి కేంద్రంలో బీసీ లిస్ట్ వేరు, రాష్ట్రంలో బీసీ లిస్ట్ వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్సీలకు రాష్ట్రంలో ఏ ఎస్సీ లిస్ట్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అదే లిస్ట్ ఉంటుంది. బీసీలకు అట్లా లేదు. బీసీలకు ఒక లిస్ట్ ఉన్నది, ప్రతి రాష్ట్రంలో కేంద్రంలో ఒక లిస్ట్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు 2006లో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయింది. ఏది ఆర్టికల్ 15(5) యాడ్ చేసినారు అర్జున్ సింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అదొకటే చేసింది వాళ్ళు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో రిజర్వేషన్స్ 27% వస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్లు చేయాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. సో ఇప్పుడు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అనేది కేవలం లోకల్ బాడీస్కైనా సార్, మరి ఆ చట్టసభలు ఏవైతే ఉన్నాయో వాటిలలో బీసీలకు మరి పూర్తి స్థాయిలో ఈ 42% రిజర్వేషన్లు అవి ఎప్పుడు అయితే దానికి ఎప్పుడు మోక్షం ఉంటుంది? ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నది, వీళ్ళు చట్టం చేసుకునే యొక్క అధికారం ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ 31C ప్రకారం. సార్ ఆ సి ప్రకారం చేస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే దానికి చట్టబద్ధత వస్తుంది. వాళ్ళు రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు లోబడి వీళ్ళు చట్టం చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. వాళ్ళు రికమెండ్ చేస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే 31B ప్రకారం రాజ్యాంగ రక్షణ జరుగుతుంది. కానీ చట్టసభలో చేయాలంటే పార్లమెంట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేనిది సార్, పార్లమెంట్ చేయాలి. మొత్తం రాజ్యాంగం ఆర్టికల్ 330 అయితే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో జనాభా ప్రాతిపదిక మీదుగా చట్టసభలలో అంటే లోకల్
ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ జనాభా ప్రాతిపదిక రాజ్యాంగం కల్పిస్తుంది, అది పార్లమెంట్ చేయాలి. బీసీలకు లేదు ఇప్పటి వరకు లేదు సార్. అటువంటి యొక్క అమెండ్మెంట్ చేయాలంటే ఈ యొక్క మరి తులగరణ జరిగిన తర్వాత అటువంటి డిమాండ్ వస్తే మళ్ళీ అప్పుడు జరుగుతుందేమో, కానీ ఇప్పుడు మాత్రం ఆ కాంప్లికేటెడ్ ఇష్యూలకు వెళ్లాల్సిన అక్కర్లేదు. మా పరిధిలో ఇప్పుడు ఈజీగా సాధించుకునేది తమిళనాడు ఎట్లయితే సాధించుకుందో ఒక ఎగ్జాంపుల్ ఉంది. మన దీంతో బీసీలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మొన్న 50% బీసీలు అయితే సర్పంచ్లు గెలిచిరు సార్. 50 కదండి, 50 ఎక్కడిది 50? మనకు ఎస్సీ ఓపెన్ లా వీళ్ళు 50% గెలిచారు. ఓపెన్ లా సార్, ఓపెన్ లో 50%. బీసీలో చైతన్యం వచ్చింది, బీసీలంతా సర్పంచ్లు గెలిచారు, 50 and above% గెలిచింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు బీసీలని సంతోషపడదామా? అదే క్రమంలో మరి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి ఈ సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు నష్టపోతున్నారని బాధపడదామా? నిజంగా బీసీలకు ఈ లోకల్ బాడీస్, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ గెలిచి ఈ చిన్న చిన్న పదవులతో తృప్తి పడడం, 42% రిజర్వేషన్లు సాధించుకున్నట్టే మనం ఫీల్ అవచ్చా? ఇవి అవసరమంటారా ఈ సమయంలో బీసీలకు? రిజర్వేషన్స్ అంటే ఏంటండి? ఆవిడ ఇచ్చే భిక్ష కాదు, అది వాళ్ళ హక్కు. అది అవును, డెమోక్రసీలో ప్రతి జాతి రిప్రజెంట్ చేసే అంటే హక్కు ఉన్నది అది. అవును సార్. కాబట్టి హక్కు ఉన్నది. ఈ ప్రజాస్వామ్యము మురిగిపోయింది, పాసిపోయింది, మలినమైంది, డిగ్రేడ్ అయింది, ఇమ్మోరల్ అయింది, అనెథికల్ అయింది, అది వేరు. ఆ సబ్జెక్ట్ వేరేది. ఆ ఇమ్మోరాలిటీ, అనెథికల్. ఇప్పుడు రాజకీయం అనేది ఒక వ్యాపారం సార్. వాడు అగ్రకులాల వాడు సర్పంచ్ అయితే వాడే దోసుకుంటాడు కదా సార్. ఇప్పుడు వీడు డబ్బు ఇచ్చిన వీడు బీసీలకు ఇంత అంత, ఎస్సీ ఎస్టీలకు లాభం అవుతుంది కదా, ఎంతో ఎవరికో లాభం అయితే వాడు. ఇప్పుడు కాకపోతే ప్రజలకు చైతన్యం రావాల, ఊరు డెవలప్మెంట్ కావాలంటే ఓటు అమ్ముకోకుండా ఆ ఒక్క సర్పంచ్ని గెలిపించగలిగితే వీళ్ళు సర్పంచ్ని నిలదీసి అడగగలిగారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాడు గెలిచినాడు కాబట్టి నీ ఓటు కొన్నరా అని వాడు అంటాడు. వీరికి ముఖం లేదు అది. కాబట్టి ఈ మార్పు అనేది రావాలి ప్రజలల్లా. డబ్బు ఇచ్చి కొంటే ఆడ అమ్ముడు పోయినట్లు. పోనీ డబ్బు ఇచ్చి అన్న ఓటు వేయకపోతే ఇంకో కొంత నయం. కానీ ఆ ధైర్యం కూడా వీళ్ళకు ఉంటే మంచిదే. అది లేదంటే డబ్బు తీసుకోవద్దు, అమ్ముడు పోవద్దు. ఈ రకమైన మార్పు వస్తే ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో కొంత మార్పు వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఓకే సార్, బీసీలు అంతా ఏకం కావాలి, బీసీలు ఓట్లు బీసీలకు ఇవ్వడాలని మీరు చేస్తున్నారు. అదే క్రమంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వీళ్ళంతా కూడా చట్టసభల్లో కూర్చున్నప్పుడు బీసీలకు న్యాయం చేయాలనే ఒక కాంక్ష అయితే బలంగా ఉంటుంది. సో రేపొద్దున లోక్సభలో కూడా ఎంపీలు గెలిస్తేనే, బీసీలు గెలిస్తేనే ఏదైనా ఇట్లాంటి చట్ట సవరణ చేయాలన్నా, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలన్నా, సో ఆ కళ ఎప్పటి వరకు సాకారమయ్యే పరిస్థితి ఉంటుంది? ఎప్పుడైతే బీసీలను గెలిపిస్తారో వాళ్ళకు అప్పుడు చట్టసభల్లో అట్లా కొట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే డబ్బున్న బీసీనే వాడు కోట్లకున్న బీసీలని అగ్రకులాలకు సమానంగా వీడు డబ్బిచ్చి కొని ఎంపీ ఎమ్మెల్యే అయితే వాడు కొట్లాడువాడు. కాబట్టి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఒక మార్పు జరగాల. నేను గెలిపించుకున్న నా ప్రతినిధి వాడని వాళ్ళకు కూడా నేను డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచినా కాబట్టి నేను వాళ్ళ గురించి పోట్లాడాలా. ఇప్పుడు ఈ రకంగా ప్రజాస్వామ్యంలో సంతల గొర్రెలాగా కొంటున్నారంటే గెలిచిన ఎమ్మెల్యేలు గెలవంగానే పార్టీ మారుస్తున్నారు, అమ్ముడుపోతున్నారు వాళ్ళు. అసలు ఏ రకమైన వాళ్ళకు నీతి నిజాయితీ కనీసం ఒళ్ళమ్ముకుంటే వాళ్ళని న్యాయం కదండి. మనకు నీతి నిజాయితీ ఉంటుంది. కానీ ఒక పార్టీతోని గెలిచి ఒక ప్రజలతోని ఓటేపించుకొని వేరే పార్టీలకు వెళ్ళడం అనేది, ప్రజలలో మార్పు వస్తే గల్లబట్టి గుంజి కొడతారు వాడిని. అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉంటే అభివృద్ధికి నిధులు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా సార్, అది కూడా నిజమే కదా? ఇప్పుడు ఎవడబ్బా సొమ్మండి, ఇది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తుంది గ్రామ పంచాయతీలకి. ఇప్పుడు ఆయనకు అదే కదా తొందర. ఇప్పుడు 31st లోపల ల్యాబ్స్ అయిపోతున్నాయి, ఇప్పుడు వెంటనే పెట్టాలనేది ఈయన ఇస్తున్నాడా? ఈయన మరి ఎందుకు ఇయ్యలేదు? ఈయన అధికారంతో ఉన్నాడు 2 ఏళ్ల సంది. ఏ గ్రామ పంచాయతీకి ఇవ్వలేదండి, అన్ని మురిగిపోయినాయి. లైట్లు లేవు, పరిశుభ్రత లేదు, ఏం వసతులు లేవు. 2 ఏళ్ళు అయిపోయింది అది. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో 42% రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగా సాధ్యమయ్యే పరిస్థితి ఉందా సార్? ఇప్పుడైనా అనుకుంటే
మొత్తం ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీసీలే ఎస్సీ ఎస్టీలే కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మరి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో, మొత్తం ఇండియా గఠబంధన్ నాయకత్వంలో ఒక పెద్ద రిప్రజెంటేషన్ నరేంద్ర మోడీ గారికి ఇచ్చి, లేకపోతే ఇక్కడ అసలు ఏ రకమైన చిత్తశుద్ధి అండి? ఇక్కడ ఒక ధర్నా చేసినారా, ఇకపోతే మొత్తం దిగ్బంధించినారా రాష్ట్రాన్ని? వాళ్ళకు ఢిల్లీకి కాకా పుట్టేటట్లేదని పని చేసినారా? పార్లమెంట్లో ఒక్కరోజు లేపలేదండి వీళ్ళది. అసలు మోదీని కలిసి ఒకరోజు కూడా ఈ విషయం లేపలేదు అది. కాబట్టి వాళ్ళకి ఏం చిత్తశుద్ధి అండి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ 31 ఎప్పుడైతే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయో వెంటనే చేయొచ్చు. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో చేయొచ్చు, వెంటనే ఫిబ్రవరి ఎండింగ్లో మార్చిలో ఎన్నికలు జరపవచ్చు. సార్ మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ నేపథ్యంలోనే సో ఇప్పుడు బీసీలు ఆల్రెడీ మన పంచాయతీలు అయిపోయినాయి, సరే కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రక్రియ అయిపోయింది. మరి ఇప్పుడైనా బీసీ నాయకులుగా మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు, ప్రజలకు మొత్తానికి చైతన్యం కలిగిస్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మునుపటిలాగా అంటే మొన్న పంచాయతీ లాగానే మిగిలిన ఎన్నికల ప్రక్రియ చేస్తే మీరు ఏం చేయబోతున్నారు? ఎన్నికల ప్రక్రియ చేస్తే ఇప్పుడు మేము బీసీలను చైతన్యం చేయడానికి ఇప్పుడు 11వ తారీఖు నాడు మహబూబ్నగర్లో ఒక మీటింగ్ పెట్టినాము సార్. ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అవుతున్నాయి లోకల్ బాడీస్. ఆంధ్రాలో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇచ్చినాం. ఇచ్చి అక్కడ ఏంది ఒక చట్టం చేసి మీరు కులగణన చేయండి, కులగణన చేసి తమిళనాడు లాగా ఒక చట్టం చేసి 9th షెడ్యూల్లో కలుపుకొని 9th షెడ్యూల్లో పెట్టి దానికి అంటే రాజ్యాంగ సవరణ చేసి మాకు భద్రత కల్పించండి పెట్టినాక వాళ్ళు ఏదో ఎట్లనో అట్లా చేసి ఎలక్షన్ జరిపిద్దామని చూస్తున్నారు. హైకోర్టులో రిట్ వేసినాం, ఆంధ్ర హైకోర్టులో మొన్న అడ్మిట్ అయ్యింది. మొన్న 19వ తారీఖు నాడు వేసి మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మీరు ఎస్సీ బీసీల కులగానే చేస్తున్నారా, రిజర్వేషన్స్ ఎట్లా మీరు నిర్ణయిస్తున్నారు, రిజర్వేషన్స్ మీరు కులగానే చేయకపోతే 1% కూడా రిజర్వేషన్స్ వీళ్ళకి రాదు కదా అని వాళ్ళకి జవాబు చెప్పుకోమని ఇచ్చినారు. అది అక్కడ 19th నాడు వేసినారు. మేము 24 నాడు మనం విజయవాడ గుంటూరు మధ్యన అక్కడ ఒక హాల్ తీసుకున్నాము. అక్కడ అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి 24 తారీఖు నాడు ఆ రోజు కర్పూరి ఠాకూరు జయంతి సార్, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీహార్లో ఆయన చేసిన వర్గీకరణ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసిన న్యాయాన్ని ఆ సందర్భంగా మేము అఖిలపక్ష సమావేశం 24 తారీఖు నాడు ఆంధ్రాలో కూడా పెడుతున్నాం. ఆంధ్రాలో పెడతాము, ఆంధ్రాలో పోరాడతాము. సైమల్టేనియస్గా ఇప్పుడు తెలంగాణ ఇక్కడ పంచాయతీ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా మేము ఒక మార్గదర్శనం బీసీలకు ఇస్తాం. అంటే ఇప్పుడు ఎన్నికలు ఎట్లా ఆపబోతున్నారు? మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చేతిలో ఏం లేదు, 42% బీసీలు చట్టబద్ధంగా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఆపడానికి ఏం చేయబోతున్నారు అది చెప్పండి. ఇట్లా రాజ్యాంగపరమైన ఏదైతే ఎన్నికలు ఉంటాయో అవి ఆపడానికి వీలు లేదు సార్. ఆల్రెడీ మనకు కాన్స్టిట్యూషనల్ మ్యాండేషన్ అది సార్, ఎన్నికలు జరగాలి, ప్రతి 5 సంవత్సరాలకు జరగాలని. ఇప్పటికే 6 నెలలు ఆలస్యం అయిపోయింది కాబట్టి హైకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది ఎన్నికలు జరపాలని. మళ్ళీ ఎవడో వేస్తే వీళ్ళు వాయిదా తీసుకొని రాకుండా చేసి మేనేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. ఎన్నికలు ఆపాలని మా ప్రయత్నం చేసినా ఆగవి. కాబట్టి మేము అట్లా ఫర్టైల్ ఎక్సర్సైజ్ వృధా ప్రయాసం మేము చేయట్లేదు. మేము ప్రభుత్వం మీదనే ఒత్తిడి చేస్తున్నాము, ప్రజలలో చైతన్యం చేస్తున్నాము. కాబట్టి మీరు బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని కూడా ఓడగొట్టండి, మీ ప్రతినిధులను మీరు గెలిపించుకోండి అని మేము పిలుపునిస్తున్నాము. కాబట్టి ఊర్లలో చైతన్యం చేస్తున్నాము, ఊర్లలో వాళ్లకు భావజాలాన్ని పెంచుతున్నాము. మీ ఓటకు వేసుకొని మీ తలరాతను మీరు రాసుకోండి, మీ భాగ్యాన్ని మీరు రాసుకోండి అని వాళ్ళకు ఉద్బోధిస్తున్నాము. లేకపోతే మీరు ఓటు అమ్ముకొని మళ్ళీ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడే అగ్రకుల వాళ్ళకి వేస్తే మీరు మీ 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 యొక్క శరీరాన్ని అమ్ముకున్నట్టు లెక్క, మీ పిల్లలను అమ్ముకున్నట్టు లెక్క, మీ భవిష్యత్తుని అమ్ముకున్నట్టు లెక్క. ఇంత బీసీ ద్రోహులుగా మిలవద్దు, సమాజ ద్రోహులుగా మిలగొద్దు, ప్రజాస్వామ్య వ్యతిరేకుల మిలగొద్దు, మీరు మిలగొద్దని మేము పిలుపునిస్తూ ఉన్నాము.
కాబట్టి ఏ కొంచెమన్నా రోషము శరము సిగ్గు చేటు ఉన్నా వాళ్ళ బాగుపడాలంటే మాత్రం నా బీసీ జాతి జాగృత పడుతుందని నా యొక్క ఆశాభావం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు. సో బీసీలంతా చైతన్యం కావాల్సిందే, వేరే మార్గం లేదు. బీసీల సత్తా కూడా మనం చూపెట్టుకోవాల్సిందే. బీసీలకే ఓట్లు వేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను రానున్న మున్సిపల్ కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఓడించడానికి అందరూ కూడా బీసీలు పూనుకోవాలి. అప్పుడే మూడు పార్టీలకు ఖచ్చితంగా కనువిప్పు జరుగుతుంది. రానున్న చట్టసభల్లో మనకు 42% రిజర్వేషన్స్ చట్టబద్ధం కావాలంటే మనమంతా ఐక్యం కావాలి. సో బీసీ నాయకులుగా మేము చైతన్యం చేస్తున్నాం. సో ఆ చైతన్యాన్ని, మీ ఓటును మీరు అమ్ముకోకుండా చైతన్యవంతులుగా ఉండడంతోనే మీరు రేపొద్దున భావితరాలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖచ్చితంగా వారందరికీ కూడా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అటు ప్రజలకు కావచ్చు, ఓవరాల్గా అందరికీ కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు అయితే నిరంతరం కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.